స్తోత్రం 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 మహోన్నతుడా మహాగణుడా మీకే వందనాలు నాయన. కృతజ్ఞతాస్తుతులు స్తుతులు స్తోత్రములు 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 చెల్లించుకుంటున్నాం. మరొక ఆదివారం మీ యొక్క సన్నిధిలో మిమ్మల్ని స్తుతించి ఆరాధించుటకు తండ్రి మీ కృపా సింహాసనం వద్దకు మేము కూడుకుని వచ్చిండగా ప్రభా మీ యొక్క సన్నిధిని మా మధ్యలోకి ఆహ్వానించుకుంటున్నాం ప్రభా. మీ పరిశుద్ధాత్మను మా మీద నింపమని వేడుకుంటున్నాం తండ్రి. తండ్రి పరిశుద్ర మహోన్నతుడా మీకే వందనాలు కృతజ్ఞతాస్తుతులు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ ఆహ్వానించుకుంటున్నాం నాయన. మీ ఆత్మతో మమ్మల్ని నింపండి తండ్రి. లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరి మీద మీ ఆత్మతో నింపమని వేడుకుంటున్నాం. మీ యొక్క సన్నిధిని ప్రతి గృహాల్లో ఉంచమని వేడుకుంటున్నాం ప్రభా. మాతో కూడా ఉంచమని వేడుకుంటున్నాం నాయన తండ్రి. మేము స్తుతించి ఆరాధిస్తుండగా మా స్తుతులు గైకొనమని మేము హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం ప్రభా తండ్రి. అలాగే తండ్రి వాక్య భాగంలో మీరు మాతో మాట్లాడమని వేడుకుంటున్నాం తండ్రి. ఈ ప్రోగ్రాం అంతటికి మీరు అధికారిగా ఉండి నడిపించి సమస్త మహిమగణత ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. నీ చిత్తమునే చేసదా, నీ బాటలోనే నడిచెదా, నీ సన్నిధిలోనే నిలిచెదా, నిన్ను వెంబడించెదా. నీ చిత్తమునే చేసదా, నీ బాటలోనే నడిచెదా, నీ సన్నిధిలోనే నిలిచెదా, నిన్ను వెంబడించెదా. ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే. నీటిపైన నడచిన నీ అద్భుత పాదములు చూచుచూనే నడిచెదా అన్ని వేళలా. నీటిపైన నడచిన నీ అద్భుత పాదములు చూచుచూనే నడిచెదా అన్ని వేళలా. ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే. గాలి నీరు అగ్నియు నీ అద్భుత పాటకు లోబడుచున్నవి అన్ని వేళలా. గాలి నీరు అగ్నియు నీ అద్భుత మాటకు లోబడుచున్నవి అన్ని వేళలా. ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే. నీ చిత్తమునే చేసదా, నీ బాటలోనే నడిచెదా, నీ సన్నిధిలోనే నిలిచెదా, నిన్ను వెంబడించెదా. నీ చిత్తమునే చేసదా, నీ బాటలోనే నడిచెదా, నీ సన్నిధిలోనే నిలిచెదా, నిన్ను వెంబడించెదా. ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే.
పూజకు వస్తున్నాను. నా హృదయములో నేనొక్కటే చెప్పగలను, కృతజ్ఞత నీకే, కృతజ్ఞత నీకే. కనిపించే మేలులకై, కనిపించని ఎన్నో ఆశీర్వాదములకై, కృతజ్ఞత నీకే, కృతజ్ఞత నీకే. నా హృదయముతో స్తుతిగానముతో నా సర్వముతో గణపరిచెదను, కృతజ్ఞత నీకే, కృతజ్ఞత నీకే, కృతజ్ఞత నీకే, కృతజ్ఞత నీకే నా ప్రభు. నీవెచ్చినవన్నిటి కొరకై చీకటిని తొలగించి వెలుగు నింపావు, కృతజ్ఞత నీకే, కృతజ్ఞత నీకే. నా సిగ్గును తొలగించావు, గాయములను భరించి నన్ను స్వస్థపరిచావు, కృతజ్ఞత నీకే, కృతజ్ఞత నీకే. నా హృదయముతో స్తుతిగానముతో నా సర్వముతో గణపరిచెదను, కృతజ్ఞత నీకే, కృతజ్ఞత నీకే, కృతజ్ఞత నీకే, కృతజ్ఞత నీకే నా ప్రభు. కృతజ్ఞత నీకే, కృతజ్ఞత నీకే, కృతజ్ఞత నీకే, కృతజ్ఞత నీకే, కృతజ్ఞత నీకే, కృతజ్ఞత నీకే, కృతజ్ఞత నా రక్షక నా నమ్మదగిన దేవా కీర్తింతును నా యేసయ్యా నా రక్షక నా నమ్మదగిన
యేసయ్యా నా స్నేహితుడా నా సహాయకుడా నా నమ్మదగిన దేవా కీర్తింతును నా స్నేహితుడా నా సహాయకుడా నా నమ్మదగిన దేవా కీర్తింతును ఓ ప్రేమింతును నీ సన్నిధానమును కీర్తింతును యేసయ్యా ఓ ప్రేమింతును నీ సన్నిధానమును కీర్తింతును యేసయ్యా నా యేసయ్యా నా రక్షకా నా నమ్మదగిన దేవా కీర్తింతును ఓ ప్రేమింతును నీ సన్నిధానమును కీర్తింతును యేసయ్యా ఓ ప్రేమింతును నీ సన్నిధానమును కీర్తింతును యేసయ్యా యేసయ్యా మా రక్షక, మా స్నేహితుడా, మా సహాయకుడా, మా పోషకుడా, మీకే వందనాలు, కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రములు 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 ఆయన ప్రేమింతుమయ్యా, మీ సన్నిధానమును కీర్తింతుమయ్యా తండ్రి 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 మీ సన్నిధానమును తండ్రి తండ్రి మీకే వందనాలు నాయన. మీ యొక్క సన్నిధిని మా మధ్యలో ఉంచినందుకే మీకే కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రములు 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 చెల్లించుకుంటూ ప్రభా తండ్రి 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 పరిశుద్ధ తండ్రి వాక్య భాగంలోకి మేము వెళ్ళుచుండగా తండ్రి మానవ స్వరాన్ని మరుగుపరిచి ఆత్మ స్వరం ద్వారా మాతో నాతో ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని వేడుకుంటున్నాం ప్రభా. వినిచున్న ప్రతి ఒక్కరికి వాక్య గ్రహింపును దయచేయండి, వాక్యాన్ని అర్థం చేసుకుని దాని ప్రకారం నడుచుకునే తండ్రి వాక్యాన్ని దయచేయమని వేడుకుంటున్నాం. ప్రతి ఒక్కరి మీద మీ ఆత్మను కుమ్మరించండి తండ్రి. ప్రతి గృహాల్లో మీ యొక్క రక్తపు అగ్ని కంచెను వేసుకుంటున్నాం. మీ యొక్క సన్నిధిని వారికి తోడుగా ఉంచమని వేడుకుంటున్నాం. ఏ తెగులు ఏ గుడారం సమీపించుకుంటున్నట్లుగా మీ దూతల్ని కావలుగా ఉంచమని యేసునామములో ప్రార్థిస్తున్నాం ప్రభా. ఈ సమయం అంతటిని మీ అధికారానికి ఒప్పుకుంటూ మీరే సమస్త మహిమ ఘనత ప్రభావం పొందుకోమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ప్రభువును రక్షకుడును అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. మహాదేవుని మహాత్మను బట్టి మరొక ఆదివారం వాక్యం బోధించడానికి దేవుడిచ్చినటువంటి కృపను బట్టి దేవునికి ధన్యవాదాలు చెల్లిస్తున్నాం. ప్రస్తుతం మనకున్నటువంటి పరిస్థితులను బట్టి మరి వారము వెంబడి వారము ఒకరినొకరు కలుసుకోవడం అనేటువంటి ఎంతో గొప్ప భాగ్యంగా అనిపిస్తుంది. ఏ వారం ఎవరు ఉంటున్నారు, ఎవరు మరి దేవుని పిలుపునందుకు వెళ్ళుకుంటున్నారు, ఏది ఏమైనా దేవుని మహాత్మను బట్టి మరి మనం సజీవంగా ఉంచినందుకు ఆయన మాత్రమే మనం చెల్లించబోతూ. ఈ దినము వాక్య ధ్యానంలో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆవశ్యకత ఏమిటి, పరిశుద్ధాత్మ యొక్క ఆవశ్యకత ఏమిటి అనేటువంటి ఆలోచించాం. యేసుక్రీస్తు ప్రభువారికి ప్రత్యామ్నాయం ఈ లోకంలో ఏదైనా ఉన్నదా అని అంటే అది పరిశుద్ధాత్మ. Yes, it is true. Jesus Christ is substituted. Holy Spirit is substituted by the Jesus Christ. యేసు క్రీస్తు ప్రభువారే స్వయంగా మనకు తెలియజేసినటువంటి మాట, నేను వెళ్ళి పరిశుద్ధాత్మను మీ కొరకు పంపిస్తాను. ఆయన తెలియజేస్తున్నారు, ఆయన
తనని పరిశుద్ధాత్మతో ఎక్స్చేంజ్ చేసినట్లుగా ఆయనే స్పష్టంగా మనకి లేఖనం ద్వారా తెలియజేస్తున్నారు. యోహాను సువార్త 16వ అధ్యాయం 7-8 వచనాలు చూస్తే ఆయన అక్కడ మాట్లాడినటువంటి మాట, అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవుట వలన మీకు ప్రయోజనకరము, నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు, నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును. యేసుక్రీస్తు ప్రభువారు ఒక స్పష్టమైనటువంటి మాట తెలియజేస్తున్నారు. ఏమిటనంటే, నేను వెళ్ళి మీ కొరకు ఆదరణకర్తను పంపిస్తాను. నేను వెళ్ళకపోతే మీకు ప్రయోజనము లేదు. అంటే హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ అనేటువంటిది మనకు ఎంత ప్రయోజనకరమైనటువంటి దేవుడో మనం గుర్తించాలి. ఆయన ద్వారా మన జీవితాలలో లేదా మన యొక్క ఆత్మీయ జీవితంలో జరగవలసినటువంటి పరిస్థితులు, సంగతులు ఏమున్నాయో మనం ఆలోచించాలి. అంటున్నారు, నేను వెళితేనే ఆదరణకర్త మీ కొరకు వస్తాడు, ఆయన వస్తేనే మీకు ఉపయోగకరంగా ఉంటుంది అని చెప్పారు. యేసై ఉంటే ఉపయోగకరంగా ఉంటున్నారంటే ఆ పరిస్థితి అక్కడికి లేదు. ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత ఆయన ఖచ్చితంగా ఆయన పునరుత్థానుడైనటువంటి తన యొక్క మహిమ శరీరంతో తండ్రి దగ్గరికి వెళ్ళిపోతారు. సో ఇప్పుడు మనకి ఈ లోకములో మన కొరకు లేదా మనకు ఉపయోగకరమైనటువంటి, మనకు సహాయకుడైనటువంటి, మనల్ని ఆదరించేటువంటి దేవుడు ఎవరైనా ఉన్నారు అంటే అది పరిశుద్ధాత్మ దేవుడు. యేసుక్రీస్తు ప్రభువారి ఆవశ్యకత లేదా పర్పస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఏమిటి అంటే మనకు స్పష్టంగా కనపడుతుంది. ఆయన పరిశుద్ధుడిగా జన్మించాలి, పరిశుద్ధుడిగా జీవించాలి, పరిశుద్ధుడిగా మరణించాలి. సో ఆయన మరణించడం ద్వారా మనకు, అలాగే భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి పాపమునకు, శాపమునకు, దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగుతుంది. యేసయ్య యొక్క ప్రత్యేకత లేదా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆ రాకడ యొక్క ఉద్దేశం ఏమిటంటే ఆయన మరణించి తీరాలి. మనకి ఇక్కడ స్పష్టంగా మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే ఆయన రావాలి, యేసయ్య, ఆయన తిరిగి వెళ్ళాలి, వెళితేనే మనకు ఉపయోగకరంగా ఉంటుంది. ఎన్ని సంవత్సరాలు ఆయన భూమి మీద ఉన్నారని అంటే ఆయన 33.5 సంవత్సరాలు భూమి మీద ఉన్నారు. 3.5 సంవత్సరాలు మాత్రమే ఆయన పరలోక రాజ్యమును గురించి, మారు మనస్సును గురించి, పశ్చాత్తాపమును గురించి బోధిస్తూ 3.5 సంవత్సరాలు ఆయన పరిచర్య చేశారు. యేసుక్రీస్తు ప్రభువారు 3.5 సంవత్సరాలు మాత్రమే ఉన్నారు. కానీ ఆయన సెలవిచ్చినటువంటి మాట, నేను మీతో సత్యము చెప్పుచున్నాను, ఐఎమ్ సేయింగ్, నేను సత్యం చెప్తున్నాను, నేను వెళ్ళిపోవుట వలన మీకు ప్రయోజనకరము, నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ వద్దకు రాడు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారికి ఇవ్వబడినటువంటి సమయము ఇక్కడ 33.5 సంవత్సరాలు మాత్రమే. ఆయన కేవలం 3.5 సంవత్సరాలు మాత్రమే పరిచర్య చేశారు. అయితే ఆయన పరిచర్యను కొనసాగించడానికి ఆయన మన కొరకు, మనకు ప్రయోజనకరమైనటువంటి ఆదరణకర్తను పంపించడానికి తండ్రి చిత్తమై ఉంది. అయితే అది యేసయ్య వెళ్ళిన తర్వాత మాత్రమే వస్తుంది. కాబట్టి యేసయ్య వెళ్ళటం ద్వారా మనకి ఎటువంటి ప్రయోజనము కలుగుతుందనంటే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క తిరిగి వెళ్ళటము ద్వారా ఆయన పంపించినటువంటి ఆదరణకర్త పరిశుద్ధాత్మ దేవుడు నిత్యము మనతోనే ఉండి మనల్ని ఒప్పించేయడానికి, నిత్యము యేసుక్రీస్తు ప్రభువారి వలె మనకు పరిచర్య చేయడానికి, యేసుక్రీస్తు ప్రభువారు ఏదైతే శరీరముతో ఈ భూమి పైన గొప్ప అద్భుత కార్యములు జరిగించారో, శరీరము మాత్రమే లేదు కానీ యేసుక్రీస్తు ప్రభువలే నిత్యము మనతో ఉండి మనతో కార్యములు జరిగించడానికి పరిశుద్ధాత్మను దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ పరిశుద్ధాత్మ
మనతో నిత్యము ఈ భూమి పైన కొనసాగేటువంటి అవకాశం. వాక్యం సెలవిస్తుంది, చాలా స్పష్టంగా వాక్యం మాట్లాడుతున్నారు. యోహాను సువార్త 14:16. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. మాట్లాడినటువంటి మాట, నేను తండ్రిని వేడుకుంటాను. ఎప్పుడు ఆయన తండ్రిని వేడుకుంటారంటే ఆయన తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు తండ్రిని వేడుకుంటాను, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండటానికి. యేసయ్య మన కోసం కేవలము ఈ భూమి మీద 33.5 సంవత్సరాలు మాత్రమే జీవించారు. యేసయ్య భూమి మీద జీవించి ఉన్నప్పుడు ఆయన ఎక్కడ ఉన్నారో అక్కడికి ఎవరైతే వెళ్ళారో, ఆయన ఉన్నారని, ఆయన ప్రవక్తని లేదా ఆయన దేవుడని, ఆయన మెస్సయ్యని, ఆయన స్వస్థపరుస్తారని ఎవరైతే విశ్వసించి ఆయనను వెతుక్కుంటూ ఆయన దగ్గరికి వెళ్ళారో వారందరూ కూడా దీవెన పొందుకున్నారు, స్వస్థత పొందుకున్నారు, సమృద్ధిని పొందుకున్నారు. అలాగే నిత్య జీవాన్ని పొందుకోవడానికి వారు బాప్టిజాన్ని కూడా పొందుకోగలిగారు. అయితే ఆయన కేవలం 33.5 సంవత్సరాలు ఉన్నారు. ఆ సమయంలో మనం లేము. మనమే కాదు, మన పూర్వీకులు కూడా లేరు. అంటే దాదాపుగా 2021 సంవత్సరాలకి పూర్వం ఆయన భూమి మీద ఉన్నారు. ఆయన ఉన్నప్పుడు అందరూ ఆయన దగ్గరికి వెళ్ళాలి. కానీ ఆయన చేసిన మేలు ఏమిటంటే ఆయన వెళ్ళిపోవటం ద్వారా, పరిశుద్ధాత్మను మన కొరకు పంపించడం ద్వారా ఇప్పుడు మనము ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేకుండా మనము ఎక్కడ ఉంటే అక్కడే పరిశుద్ధాత్మను పొందుకోవటానికి దేవుడు ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చారు. నువ్వెక్కడుంటే అక్కడ నువ్వు పరిశుద్ధాత్మను విశ్వసించగలిగినట్లయితే, పరిశుద్ధాత్మ యేసుక్రీస్తు ప్రభువాన్ని విశ్వసించడానికి నువ్వు ప్రయత్నము ప్రారంభించినట్లయితే పరిశుద్ధాత్మ ఖచ్చితంగా నీతో. ఒక మాటలో చెప్పాలి అంటే పరిశుద్ధాత్మ ఈ భూమిపైకి పంపించబడటానికి ఉద్దేశం ఏమిటనంటే పాపులందరినీ కూడా ఆ పాపము విషయమై ఒప్పింపజేసి వారందరినీ కూడా తండ్రికి కుమారులుగా చేయడానికే యేసయ్య ఆదరణకర్త, సహాయకుడు, మనకు ఆదరణ కలిగించేటువంటి పరిశుద్ధాత్మను అనుగ్రహించడానికి తండ్రి వద్దకు వెళ్ళారు. ఆయన స్పష్టంగా తెలియజేశారు, ఎల్లప్పుడూ మీతో ఉండటం. యేసయ్య ఎల్లప్పుడూ మనతో ఉన్నారా? లేదు, ఖచ్చితంగా లేదు. ఎందుకు లేదనంటే ఆయనే సెలవిస్తున్నారు, నేను తండ్రి కుడి పార్శ్వమునకు ఎక్కిపోవచ్చున్నాను అంటే ఆయన ఇక్కడ లేరు. ఇప్పుడు ఇక్కడ ఎవరున్నారు? ఇక్కడ పరిశుద్ధాత్మ మాత్రమే ఉన్నారు. పరిశుద్ధాత్మ ఎల్లప్పుడూ మనతో ఉంటారు. పరిశుద్ధాత్మ యేసుకి ప్రత్యామ్నాయమా? యేసయ్య శరీరముతో ఇక్కడ పరిచయం చేస్తే పరిశుద్ధాత్మ కేవలం శరీరం మాత్రమే లేదు, యేసు క్రీస్తు ప్రభు వారు జరిగించినటువంటి పరిచర్య అంతా కూడా జరిగిస్తున్నారు. ఇంకా చెప్పాలనంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన ఏ ప్రాంతంలో ఉన్నారో ఆ ఇజ్రాయెల్ దేశంలో మాత్రమే పరిచర్య జరిగినట్టుగా మనం చూస్తున్నాం. కానీ పరిశుద్ధాత్ముడు ప్రపంచమంతా పరిచర్యను జరిగిస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. యోహాను సువార్త 16:12 నుంచి చూస్తే యేసుక్రీస్తు ప్రభు వారు ఒక మాట మాట్లాడుతున్నారు. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ హోలీ స్పిరిట్, లేదా వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ హోలీ స్పిరిట్ అని అంటే అక్కడ ఆయన యోహాను సువార్త 16:12 ఏం మాట్లాడుతున్నారంటే, యేసు అంటున్నారు, నేను చెప్పవలసినటువంటి సంగతులు చాలా ఉన్నాయి, అవి మీరు సహింపలేరు. యేసుక్రీస్తు ప్రభు వారు శరీరంతో ఉన్నప్పుడు ఆయన చెప్పవలసినటువంటి సంగతులు చాలా ఉన్నాయట, కానీ వాటిని సహించగలిగేటువంటి ఆ యొక్క సహనము గాని, సహించగలిగేటువంటి ఆ జ్ఞానము, వివేచన ఆయన శిష్యులకు లేదు అని యేసయ్య మాట్లాడుతున్నారు. ఆయన తెలియచేయాలనుకున్నటువంటి సంగతులు వారు గ్రహించలేకపోవడానికి కారణం ఏమిటనంటే ఇంకా కొన్ని సంఘటనలు జరగవలసినటువంటి అవసరం ఉంది. ఏమి జరగవలసిన అవసరం ఉందనంటే యేసుక్రీస్తు ప్రభు వారు మరణించాలి, పరిశుద్ధుడు మరణించాలి, ఆయన రక్తము చిందించబడాలి, ఆయన సమాధిలో పాతి పెట్టబడాలి, ఆ తరువాత 3వ దినమున ఆయన తిరిగి లేవవలసినటువంటి అవసరం. ఈ కార్యాలు జరగకుండా
యేసుక్రీస్తు ప్రభువారు మరిన్ని ఆత్మ సంబంధమైనటువంటి ఆ యొక్క దేవుని ఉద్దేశాలను గనక ప్రకటించడానికి ప్రయత్నం చేస్తే వాటిని సహించగలిగేటువంటి ఆ యొక్క మనస్థితి ఆ శిష్యులకు లేదు. అప్పటికే యేసుక్రీస్తు ప్రభువారు నా శరీరమును తిని నా రక్తమును పానము చేయువాడే పరలోక రాజ్యములో ప్రవేశించును అని మాట్లాడితే ఆయనతో పాటు ఉన్నటువంటి దాదాపుగా ఒక 70 మంది పైన యేసుక్రీస్తు ప్రభువారి మాటల విషయమై అభ్యంతరపడి వారు వెళ్ళిపోయాను, ఇక తిరిగి వారెన్నడూ ఆయన దగ్గరికి రాలేదు అని వాక్యం మాట్లాడు. అంటే వాళ్ళు వాటిని అంగీకరించలేకపోయారు. కారణం ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభువాన్ని శారీరకంగా చూస్తున్నారు, యేసయ్య కార్యములను శారీరకంగా చూస్తున్నారు. కాబట్టి ఆ ఆత్మ సంబంధమైనటువంటి ఒప్పుదల వారి లోపల కలగలేదు. ఒక వ్యక్తి ఆత్మలో దేవుని కూర్చున్నటువంటి సత్యాన్ని ఎప్పుడు ఒప్పుకోగలుగుతాడనంటే ఆత్మ అతనిని ఒప్పింపజేసినప్పుడు మాత్రమే ఒప్పుకుంటాడు. ఆ ఆత్మ పరిశుద్ధమైన ఆత్మ ఉండాలి. ఆత్మ కేవలము ఒక్క ఆత్మే అయి ఉంటుంది. ఆత్మలు కాదు, ఇట్స్ ఓన్లీ వన్, పరిశుద్ధాత్మ. యేసుక్రీస్తు ప్రభువారు కుమారుడుగా ఎలాగైతే ఉన్నారో, ఆయన ఏకైక కుమారుడిగా ఎలాగైతే ఉన్నారో, పరిశుద్ధాత్మ కూడా కేవలము ఒకే ఒక ఆత్మగా యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మనకు అనుగ్రహించబడి ఉంది. యేసయ్య చెబితే అర్థం కానటువంటి సంగతులు లేదా మర్మాలు పరిశుద్ధాత్మ తెలియజేస్తే ఒప్పుకుంటారట. అందుకే ఆయన అంటున్నాడు, మీతో చెప్పవలసినటువంటి సంగతులు చాలా ఉన్నాయి, కానీ అవి మీరు ఇప్పుడు సహింపలేరు. ఇంకా కొన్ని జరగవలసినటువంటి సంఘటనలు ఉన్నాయి. ఆ సంఘటనలు జరిగిన తరువాత నేను తండ్రి కుడి పార్శ్వమునకు ఎక్కిపోవుదును, మీకు ఆదరణకర్తను పంపిస్తాను, ఆయన మీకు ఆ మర్మములను విశుద్ధపరుస్తారు. ఆ పరిశుద్ధాత్మ ద్వారా మీరు అనేక సంగతులను గ్రహించగలుగుతారు అని యేసయ్య తన శిష్యులందరికీ తెలియజేశారు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన భూమి మీద ఉన్నప్పుడు స్వస్థతలను చేశారు, దయ్యములను వెళ్ళగొట్టారు, సమృద్ధిని చూపించారు. అలాగే అతీతమైనటువంటి, అంటే ఈ భూమి ఆకర్షణ శక్తికి అతీతమైనటువంటి కార్యములు ఆయన జరిగించారు. యేసయ్య యొక్క కార్యములు, క్రియలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ చూసినటువంటి వారు కొన్ని ఆయన ఉన్నప్పుడు ఆయన పైన విశ్వాసం ఉంచి వాటిని చేయగలిగారు. అయితే ఈ పరిశుద్ధాత్మను పొందుకున్నటువంటి వారు పరిశుద్ధాత్మ ద్వారా అనుగ్రహించబడేటువంటి పరిశుద్ధాత్మ వరములను పొందుకుంటారు, కృపావరములను పొందుకుంటారు. యేసయ్య ఆయనే స్వస్థపరిచారు. ఆ స్వస్థపరిచేటువంటి అధికారాన్ని ఏ విధంగా అయితే శిష్యులకు ఇచ్చారో, పరిశుద్ధాత్మ దేవుడు ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువాన్ని విశ్వసిస్తున్నారో వారందరికీ కూడా పరిశుద్ధ వరములను అనుగ్రహించి, కృపావరములను అనుగ్రహించి, వాటి ద్వారా క్రీస్తు ఈ భూమి పైన ఉండగా ఎటువంటి కార్యములు జరిగించారో వాటి కంటే మరి గొప్ప కార్యములు జరిగించగలిగేటువంటి శక్తిని పరిశుద్ధాత్మ ఈ భూమి పైన యేసుక్రీస్తు ప్రభువాన్ని విశ్వసించినటువంటి వారందరికీ కూడా అనుగ్రహించారు. యేసయ్య శరీరము కలిగినటువంటి వ్యక్తి పరిశుద్ధాత్మ శరీరము లేకుండా కేవలము ఒకే విధమైనటువంటి కార్యములు జరిగించేటువంటి వ్యక్తి. శరీరము లేదు, కానీ యేసుక్రీస్తు ప్రభువారి స్వభావం అంతటిని కలిగి ఉన్నటువంటి, శరీరము మాత్రమే లేనటువంటి ఒక పరిశుద్ధ ఆత్మగా మన మధ్యలో సంచరిస్తున్నాం. ఈయన యొక్క ప్రత్యేకత ఏమిటంటే, ఈయన నువ్వు ఎక్కడ ఉన్నా యూ కెన్ ఫైండ్ హిమ్. ఇన్ అవర్ స్పిరిచువల్ లైఫ్ వీ నీడ్ టు హ్యావ్ ఫ్రెండ్షిప్ విత్ హోలీ స్పిరిట్. మనకి ఈ భూమి పైన పరిశుద్ధాత్మ మాత్రమే దిక్కు. పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే మనం యేసయ్యను గ్రహించగలుగుతాం, యేసయ్య దగ్గరకు, తండ్రి దగ్గరకు వెళ్ళగలుగుతాం. పాత నిబంధన గ్రంథంలో అయితే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అనేటువంటి క్రమము జరిగించబడుతూ వచ్చింది. కొత్త నిబంధన గ్రంథములో, అంటే ఇప్పుడున్నటువంటి మన భక్తి జీవితాలలో మనము పరిశుద్ధాత్మను కలిగి ఉంటేనే, పరిశుద్ధాత్మతో సంబంధము కలిగి ఉంటేనే, పరిశుద్ధాత్మను పొందుకుంటేనే. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 8వ వచనంలో చెప్పబడుతుంది, పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు. పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి నొందుతారు.
What is the duty of Holy Spirit is he is empowering the church. సంఘమును బలపరచడానికి పరిశుద్ధాత్మను దేవుడు అనుగ్రహించాడు. ఇప్పుడు మనకున్నటువంటి ఒకే ఒక అవకాశం ఏమిటంటే, ఒక ఆపర్చునిటీ ఏమిటంటే, ఒకే ఒక ఆప్షన్ ఏమిటంటే హోలీ స్పిరిట్. వీ హ్యావ్ నో అదర్ ఆప్షన్. పరిశుద్ధాత్మను మాత్రమే మనము పొందుకోవడానికి ప్రయత్నం చేయాలి. బై ద హోలీ స్పిరిట్ we can enter into the everlasting life. పరిశుద్ధాత్మను పొందుకోవటం ద్వారానే మనము నిత్య రాజ్యంలోకి ప్రవేశించగలుగుతాం. ఇప్పుడు కుమారుణ్ణి, తండ్రిని మనము కలిగి ఉండటానికి లేదా వారితో కలిసి ఉండటానికి అవకాశం లేదు. ఎందుకంటే యేసయ్య తండ్రి కుడిపార్శ్వన ఉన్నారు, తండ్రి పరలోకమందు ఉన్నారు. కేవలం పరిశుద్ధాత్మ మాత్రమే భూమిపైన ఉన్నారు. భూమిపైన ఉన్నటువంటి పరిశుద్ధాత్మ ఇంతకు ముందు ఎన్నడూ లేకుండా ఉన్నారా? లేదు. ఇప్పుడు మాత్రమే ఉన్నారా? గతములోనూ ఆయన ఉన్నారు. అయితే ఇప్పుడు మన కొరకు మనల్ని ఒప్పింప చేయడానికి ఆయన భూమి మీద మాత్రమే పనిచేస్తున్నారు. ఆయన ఇప్పుడు పరలోకములో లేరు. ఈజ్ విత్ us. పరిశుద్ధాత్మ మనతో ఉన్నారు. యేసయ్య మనతో ఉన్నారా అంటే, యేసయ్య మనతో ఉండేవారు. అది 2021 సంవత్సరాల పూర్వం. ఇప్పుడు భూమి పైన లేరు ఆయన. ఎందుకంటే ఆయన శరీరముతో భూమి మీదకి వచ్చారు కాబట్టి ఆయన శరీరముతో కొన్ని కార్యాలు జరిగించారు. ఆయన శరీరము గొర్రెపిల్ల వలె వధించబడవలెను కాబట్టి ఆయన వధించబడిన తరువాత పరిశుద్ధాత్మ శక్తి చేత ఆయన లేపబడి ఆయన తండ్రి కుడిపార్శ్వన ఆసీనుడై ఉన్నారు. దిస్ ఇస్ ఇంపార్టెంట్. పరిశుద్ధాత్మ మనకు ఈ భూమి మీద ఏకైక లేదా మనకున్నటువంటి ఒకే ఒక అవకాశంగా కనబడుతుంది. కాబట్టి పరిశుద్ధాత్మను మనం ఖచ్చితంగా పొందుకుంటున్నాం. పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే మనము గొప్ప కార్యములను ఈ భూమి మీద చూడగలుగుతాం. శరీరముతో మనము కలవలేనటువంటి, అంటే శరీరంతో మనం ఇప్పుడు యేసయ్యను కలవలేం. ఎందుకు చెప్తానంటే యేసయ్య ఇప్పుడు మనం ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో ఆయన మనతో కలిసి లేరు. అయితే ఇప్పుడు యేసయ్యను మనం కలుసుకోవడానికి ఒక ఆప్షన్ ఉంది. ఏమిటంటే అది శరీరముతో మనం ఉన్నా కూడా మనము కలవగలిగేది కేవలము పరిశుద్ధాత్మ మాత్రమే. మాట్లాడగలం, కలవగలం, ఆయనతో కలిసి దేవుని యొక్క మర్మాలను గుర్తించగలం. పరిశుద్ధాత్మతోనే మనము యేసుని భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఏ కార్యములైతే జరిగించారో ఆ కార్యములన్నీ కూడా ఇప్పుడు మనం జరిగించడానికి పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మనకు ఇచ్చాడు. పరిశుద్ధాత్మ మనము ఎక్కడ ఉంటే అక్కడ ఆయనను కలుసుకునేటువంటి అవకాశాన్ని కలిగి ఉన్నాం. పరిశుద్ధాత్మ మాత్రమే మనకు యేసుక్రీస్తు ప్రభువును పరిచయం చేస్తుంది. పరిశుద్ధాత్మ ద్వారానే యేసుని మనము ప్రభువుగాను రక్షకుడుగాను అంగీకరించగలుగుతాం. పరిశుద్ధాత్మ యొక్క క్రియలను కనుక మనం ఆలోచన చేస్తే, అంటే వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ అని మనం చూస్తే, పరిశుద్ధాత్మ యొక్క ప్రాధాన్యత లేదా పరిశుద్ధాత్మ యొక్క ఉద్దేశం ఏమిటంటే, ఆయన ఆది కాండము 1వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే అగాధ జలముల మీద, అంటే అక్కడ మనకు కనబడుతుంది దేవుని ఆత్మ జలముల మీద అల్లాడుచుండదు. ఎందుకు అల్లాడుతుందనంటే అక్కడ ఆ అంధకారము అలుముకుందట. అంధకారం అంటే చీకటి అలుముకొని ఉంది. ఆ అంధకారము మీద దేవుని ఆత్మ అల్లాడుచుండదు. సృష్టి ఆరంభములో దేవుడు సమస్తమును చాలా చక్కగా సృష్టిస్తే కొన్ని కారణాల చేత ఆ సృష్టి అంతా కూడా లయమైపోయి జలముల చేత నింపబడింది. చీకటి అగాధ జలముల మీద కమ్మి ఉంది. పరిశుద్ధాత్మ ఆ జలముల పైన అల్లాడుతూ ఉంది. ఎందుచేతనంటే ఆ చీకటి నుండి నాశనమైనటువంటి భూమిని తిరిగి బయటికి తీసుకుని వచ్చి తిరిగి పునఃసృష్టి చేయటానికి అల్లాడుతుంది. పరిశుద్ధాత్మ ద్వారా భూమి అగాధ జలముల నుండి బయటకు రావడం.
ఇక్కడ మనకి సాదృశ్యంగా కనపడుతుంది ఏమిటంటే, మన జీవితాలు ఈ లోక సంబంధమైనటువంటి చీకటి చేత నింపబడి, కోరికల చేత నింపబడి, ఈ యొక్క ఆశల చేత మనము దైవత్వాన్ని, మనకున్నటువంటి పరలోక స్వాస్యమును మనము ఆ అంధకారము చేత పూర్తిగా మరిచిపోయినటువంటి స్థితిలో, మనము గాఢాంధకారము చేత కప్పబడి మనము నాశనమై ఉండగా పరిశుద్ధాత్మ మన పైన అల్లాడుతుంది. మనల్ని విడిపించటానికి, మన అంధకారం నుంచి విడిపించి వెలుగులోనికి నడిపించి సత్యమును గ్రహింపజేసి ఆ సత్యము ద్వారా పరలోక రాజ్యంలోనికి ప్రవేశింప పెట్టడానికి పరిశుద్ధాత్మ మన కొరకు అల్లాడుతూ ఉన్నట్లుగా మనకు కనిపిస్తుంది. హీఈస్ విత్ us టుడే. మనతోనే ఎల్లప్పుడూ ఉండటానికి యేసుక్రీస్తు ప్రభువు ఆయనను పంపించారు. మన జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుని ఆత్మ అగాధ జలముల మీద అల్లాడుతూ ఉండటానికి కారణం ఏంటంటే, అక్కడ ఉన్నటువంటి చీకటిని తొలగించి ఒక ఉన్నతమైనటువంటి లేదా సౌందర్యమైనటువంటి లేదా ఒక గొప్ప లోకమును తయారు చేసి, తద్వారా మనుషులను దేవుడు సృష్టించి వారికి తన ప్రేమను తెలియజేసి వారి ప్రేమను పొందుకోవటానికి దేవుడు ఏదైతే ఒక ప్రణాళిక ద్వారా ఈ భూమి ఆకాశములను సృజించారో ఆ ప్రణాళికను తిరిగి పరిశుద్ధాత్మ పునరుద్ధరించడానికి ప్రయత్నం చేస్తుంది. మన విషయంలో మన పూర్వీకులు దేవునిని విస్మరించి, సత్యమును విస్మరించి, దేవుని మాటకు లోబడక ఆజ్ఞలను తిరస్కరించి వారు చీకటి చేత కమ్మబడి చీకటి అగాధ జలములలో మగ్గిపోతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో దేవుడు తానే అనేక మంది ప్రవక్తలను పంపించడం ద్వారా దేవుని పరిచయము చేసుకోవటానికి, దేవునికి లోబడి ఉండమని ప్రకటించడానికి ప్రయత్నిస్తే ఎవరు కూడా ఆ దేవుని అంగీకరించి ఆ సత్య మార్గంలోనికి రాలేదు. అయితే వీరి పాపములు వీరికి అడ్డుగా ఉండటాన్ని బట్టి దేవుడే తన సొంత కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని భూమిపైకి పంపించి ఆయన ద్వారా మారు మనస్సును కూర్చున్నటువంటి సువార్తను ప్రకటింపజేసి ఆయన పరిశుద్ధుడిగా జన్మించి పరిశుద్ధుడిగా మరణించడం ద్వారా ఆయన మరణము మన పాపములకు విమోచన కలిగించింది. కాబట్టి పరిశుద్ధాత్మ ఎవరైతే మన పాపములకు ప్రాయశ్చిత్తము కలిగిందని, ఇక మన మీద పాపమునకు ఎరుబడి, మన మీద పాపమునకు అధికారము లేదని ఎవరైతే విశ్వసిస్తారో ఆ విశ్వాసము కలిగినటువంటి వారందరూ కూడా దేవుని యొక్క సర్వసత్యములోనికి రప్పించబడతారు. దేవుని వెలుగులో నడిపించబడుతూ ఉంటారు. దేవుని వెలుగు చేత నింపబడి పరలోక రాజ్యంలోనికి ప్రవేశించబడతారు. ఆది కాండములో పరిశుద్ధాత్మ యొక్క ఉపయోగం ఏమిటంటే, చీకటి అగాధ జలముల మీద కమ్మి ఉండగా ఆ చీకటి అగాధ జలముల పైన పరిశుద్ధాత్మ అల్లాడుచు అక్కడ భూమి పైకొచ్చేంత వరకు ఆ యొక్క ప్రయత్నము ద్వారా తిరిగి పునఃసృష్టిని జరిగించింది. నశించిపోయి మరణమునకు కారణమైనటువంటి మనలను తిరిగి తండ్రి దగ్గరికి తిరిగి చేర్చడానికి పరిశుద్ధాత్మ పనిచేస్తున్నారు. ఇప్పుడు పరిశుద్ధాత్మ కార్యములు జరుగుతున్నాయి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారికి ప్రత్యామ్నాయముగా పరిశుద్ధాత్మ భూమిపైన పంపించబడాలి. పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధాత్మ మన చీకటి జీవితం అంతటిని కూడా తొలగించి పూర్తిగా మనల్ని దేవునికి కుమారులుగాను దేవుని రాజ్యంలోనికి గాను ప్రవేశించబడాలి. ఇప్పుడు పరిశుద్ధాత్మ తప్ప మనకు వేరే అవకాశం లేదు. పరిశుద్ధాత్మ మనకు సహాయకుడిగా ఈ భూమిపైకి వచ్చినారు. We need to understand Father, Son, Holy Spirit. These three are trying to bless us. త్రిత్వములో ఏకత్వమై ఉన్నటువంటి దేవుడు అంటే తండ్రి దేవుడై ఉన్నాడు, కుమారుడు దేవుడై ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడై ఉన్నాడు. ఈ ముగ్గురు ఏకత్వము కలిగినటువంటి దైవత్వాన్ని కలిగి ఉన్నారు. ఈ మూడు స్వభావాలు కూడా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అనేటువంటి స్వభావాలు లేదా ఆ వ్యక్తులు మనలను దీవించటానికి, మనల్ని ఆశీర్వదించటానికి, మనలను నిత్యము కూడా ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంచడానికి వారు ప్రయత్నం చేస్తున్నారు. ఇక మనల్ని దీవించడానికి లేదా మనల్ని కాపాడటానికి
వేరే అవకాశమే లేనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు మనం ఏదైతే పిలుస్తున్నామో ఈ ముగ్గురు ఒకటే. ఇఫ్ యూ కెన్ స్పీక్, ఇఫ్ యూ కెన్ సే ఎనీథింగ్ అబౌట్ దీస్ త్రీ, దీస్ ఆర్ ఓన్లీ వన్. ఈ త్రిత్వము ఏకత్వమై ఉన్నట్లుగా, త్రియేక దేవుడై ఉన్నట్లుగా ఇప్పుడు పరిశుద్ధాత్మ మన కొరకు పని చేస్తున్నారు. కాబట్టి పరిశుద్ధాత్మ తప్ప ఈ భూమి పైన మనకు దీవెన గాని, విడుదల గాని, లేదా పరలోక రాజ్యము గాని ఇవ్వగలిగేటువంటి మరొక దేవుడు ఈ భూమి పైన పరిశుద్ధాత్మ ఒక్కడే మన కొరకు భూమి పైన పనిచేస్తున్నారు. పరిశుద్ధాత్మ స్థానములో ఇంకా ఎవ్వరు కూడా పని చేయడానికి దేవుడు అనుమతి ఇవ్వలేదు. దేవుడు అనుమతి ఇవ్వలేదు. పరిశుద్ధాత్మ మాత్రమే ఈ భూమి పైన పని చేయడానికి దేవుడు అనుమతించారు. ఈ విషయాన్ని మనం గుర్తించాలి. అపోస్తల కార్యాలు 10వ అధ్యాయం 38వ వచనంలో చూస్తే అక్కడ చాలా స్పష్టంగా తెలియజేయబడుతున్నటువంటి మాట, పరిశుద్ధాత్మ ద్వారానే అపవాది చేత పీడించబడుతున్నటువంటి వారందరూ కూడా విడిపించబడతారు. హల్లెలూయా. అపోస్తల కార్యములు 10:30. పరిశుద్ధాత్మ ద్వారానే ఏ అంధకారము చేత అయితే, ఏ యొక్క దురాత్మల చేత అయితే, ఈ యొక్క దుష్టుని యొక్క ప్రభావము చేత అయితే మనము పీడించబడుతున్నామో ఈ పరిశుద్ధాత్మ చేత విడిపించబడటానికే యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధాత్మను మనకు పంపించారు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ మనలను ఒప్పింప చేయడానికి, స్వస్థపరచడానికి, దీవించడానికి, అలాగే సాతానికి వ్యతిరేకముగా మనము పోరాడటానికి పరిశుద్ధాత్మ మన పక్షంగా మనలో ఉండి మన ద్వారా సాతాను మీద యుద్ధం చేయడం కొరకు యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధాత్మను పంపించారు. అందుకే పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తిని పొందెదరు. నీవు శక్తిని పొందుకున్నప్పుడు అంధకారాన్ని నువ్వు జయించగలుగుతావు. శక్తిని పొందుకున్నప్పుడు ఈ లోక ఆశలను, కోరికలను నువ్వు ఖచ్చితంగా జయించగలుగుతావు. శక్తిని పొందుకున్నప్పుడు ఏది సాతాను యొక్క కార్యమో, ఏది సాతాను యొక్క ఆలోచనో, ఏది పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపో నువ్వు గుర్తించగలవు. These things are very, very, very crucial in spiritual life. You need to understand. So, which suggestion or whom you are leading, whom you are led by this, led in this world. ఈ లోకంలో నువ్వు ఎవరి చేత నడిపించబడుతున్నావో నువ్వు అది ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే నీ లోపలికి వస్తాడో ఈ లోకములో ఉన్నటువంటి దురాత్మ, చీకటి, అంధకార శక్తులన్నీ కూడా నీకు వ్యతిరేకమై నీతో పోరాటం. అందుకే అని అంటున్నాడు, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందెదరు. ఈ లోకములో నీవు సత్యమును గ్రహించిన వెంటనే, లేదా నిజమైనటువంటి దేవుని గ్రహించిన వెంటనే భయంకరమైనటువంటి శోధనలు నిన్ను వెంబడిస్తుంటాయి, శ్రమలు వెంబడిస్తుంటాయి. నిత్యము నువ్వు ఏది చేస్తున్నా కూడా అందులో నీకు వ్యతిరేకతే కనబడుతుంది. కారణం, నీకు వ్యతిరేకముగా కొన్ని కోట్ల దురాత్మ సమూహాలు నీకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాయి. ఎందుకు చెప్పంటే బికాస్ యు ఆర్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. నీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఈ లోకములో ఉన్నటువంటి సాతాను సమూహము వ్యతిరేకంగా పోరాడుతుంది. అయితే నీ లోపలికి పరిశుద్ధాత్మ రాకపోతే నువ్వు ఏమి నష్టపోతావు అనంటే నీవు నీ ఆత్మ నష్టపోతావు. అలాగే ఈ లోకములో ఒక గొప్ప భక్తి జీవితాన్ని పోగొట్టుకుంటావు. ఈ లోకములో దేవుని ద్వారా నువ్వు పొందుకోవలసినటువంటి ఆ యొక్క ఆశీర్వాదాలను పోగొట్టుకుంటావు. సాతాను చూపించేటువంటి ప్రతి ఆ యొక్క ఆశీర్వాదము కూడా అది నిన్ను పాతాళములోనికి తీసుకుని వెళ్ళడానికి చేసేటువంటి ప్రయత్నం. కానీ యేసుక్రీస్తు ప్రభువారి విషయంలో, అంటే పరిశుద్ధాత్మ విషయంలో, దేవుడైన తండ్రి అయినటువంటి దేవుడైన, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు అయిన, పరిశుద్ధాత్మ దేవుడైన మనలను దీవించి ఆ దీవెన శాశ్వతంగా మనతో ఉంచాలనేటువంటి ప్రయత్నం కొరకు వారు పనిచేస్తున్నారు.
ఈ విషయాన్ని నువ్వు గ్రహిస్తే నీకు అర్థమయ్యేది ఏమిటంటే నీలో కలుగుతున్నటువంటి ప్రతి తలంపు కూడా నువ్వు దేవుని ద్వారా నడిపించబడుతున్నావా సాతాను ద్వారా నడిపించబడుతున్నావా నీకు చాలా స్పష్టంగా అర్థం. దేవుడు నిన్ను దీవించాలి అనేటువంటి ప్రయత్నం మొదలు పెడితే, దేవుడు దీవించడానికే నీ కొరకు పరిశుద్ధాత్మను పంపించి నిన్ను నడిపించాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నట్లయితే, ఆ పరిశుద్ధాత్మను నువ్వు కలిగి ఉన్నట్లయితే, ఆ పరిశుద్ధాత్మ నీ ముందున్నటువంటి పరిస్థితిని బట్టి నీకు భయం అనేటువంటిది రానివ్వకుండా అవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మ ద్వారానే యేసుక్రీస్తు ప్రభు వారు నడిపించబడ్డారా అని అంటే ఎస్, ఇట్ ఈస్ ట్రూ. ఏ ఆత్మ ద్వారా నడిపించబడతాడు యేసుక్రీస్తు ప్రభు వారు? పరిశుద్ధాత్మ ద్వారానే. ఆయన ఏ ఆత్మ ద్వారా అయితే నడిపించబడ్డారో ఆ ఆత్మనే ఆయన మనకు అనుగ్రహించారు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది, యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టుక పరిశుద్ధాత్మ ద్వారానే జరిగింది. యేసుక్రీస్తు ప్రభు వారు ఆ యొక్క ప్రయాణమంతా కూడా, పరిచర్య అంతా కూడా పరిశుద్ధాత్మ ద్వారానే జరిగించబడింది. యేసుక్రీస్తు ప్రభు వారి అభిషేకము పరిశుద్ధాత్మ ద్వారానే జరిగించబడింది. యేసుక్రీస్తు ప్రభు వారి పునరుద్ధానము కూడా పరిశుద్ధాత్మ ద్వారానే జరిగించబడింది. పరిశుద్ధాత్మ లేకుండా యేసుక్రీస్తు ప్రభు వారి జననము జరిగిందా అంటే లేదు. మత్తయి సువార్త 1వ అధ్యాయము అక్కడ చాలా స్పష్టంగా తెలియజేయబడుతుంది. మత్తయి సువార్త 1వ అధ్యాయము 18వ వచనం ఆ యొక్క వాక్యాన్ని మనం పరిశీలించగలిగినట్లయితే, ఆత్మ కమ్ముకున్నప్పుడు నీవు గర్భమును ధరించి నీవు పరిశుద్ధాత్మ ద్వారా గర్భవతిగా అవుదువు అని దేవుని యొక్క వాక్యము చాలా స్పష్టంగా మరియకు తెలియజేస్తాం. ఎలా కన్యక అయినటువంటి మరియ గర్భం ధరించిందనంటే పరిశుద్ధాత్మ ఆవిడను కమ్ముకోవటం ద్వారా, అంటే ద షాడో ఆఫ్ హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ ద్వారానే మరియ గర్భము ధరించింది. సో పరిశుద్ధాత్మ లేకుండా యేసుక్రీస్తు ప్రభు వారి జననం జరిగిందానంటే జరగలేదు. యేసుక్రీస్తు ప్రభు వారు అభిషేకము పొందుకోవడానికి లేదా బాప్టిజము పొందుకోవడానికి యోహాను గారి దగ్గరికి వచ్చినప్పుడు, ఆయన బాప్టిజము పొందుకుంటున్నప్పుడు యోహాను గారు ఆయన అడుగుతున్నారు ఏమనంటే, నీ ద్వారా నేను బాప్టిజం పొందుకోవాల్సి ఉండగా నా ద్వారా బాప్టిజం పొందుకోవడానికి నువ్వు నా దగ్గరికి వచ్చున్నావా అని అడుగుతున్నా. యేసే అంటున్నారు, ఇప్పటికీ ఈలాగు కానిమ్మని ఆయన మాట్లాడుతున్నారు. కారణం ఏంటంటే అప్పటికి ఆయన పరిశుద్ధాత్మను పొందుకోలేదు. సో అక్కడ స్పష్టంగా వ్రాయబడుతున్నటువంటి మాట, ఆయన పరిశుద్ధాత్మను పొందుకోలేదనంటే దాని అర్థం ఏంటంటే ఆయన పరిశుద్ధాత్మను కలిగి ఉండలేదని కాదు, పరిశుద్ధాత్మను తన యొక్క పరిచర్యలో వాడటానికి ఇంకా ఆ పరిస్థితి ఇంకా అప్పటికి కలిగించబడలేదు. అఫ్ కోర్స్ హి యూజ్డ్ టు ఫిల్ విత్ ద హోలీ స్పిరిట్. ఆయన పరిశుద్ధాత్మ ద్వారా, ఆత్మ ద్వారా ఆయన నడిపింపబడుతూ ఆయన కొనసాగినట్లుగా, ఆయన జీవితం అంతా కూడా కొనసాగించబడినట్లుగా మనకు అర్థమవుతుంది. ఇక్కడ మనం చూస్తే యోర్దాను నదిలో ఆయన బాప్టిజము తీసుకొని తిరిగి ఒడ్డుకు వస్తూ ఉంటే, పరలోకము నుండి పావురము వలె పరిశుద్ధాత్మ ఆకాశం నుండి దిగి వచ్చి ఆయన మీద రాలెను. ఆ పరిశుద్ధాత్మ ఆయనతో ఉండెను. ఆ పరిశుద్ధాత్మ ఆయనను పొందుకున్న వెంటనే ఆయన శోధించబడటానికి కొనిపోబడెను. యేసుక్రీస్తు ప్రభు వారు పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు శోధించబడటానికి కొనిపోబడ్డారు. నీవు నేను పరిశుద్ధాత్మను పొందుకున్నట్లయితే మనకు శోధన కలుగుతుంది, కానీ పరిశుద్ధాత్మ ఆ శోధనల నుండి మనల్ని తప్పించి దేవుని సన్నిధికి చేర్చేంత వరకు విడిచిపెట్టక మనతో. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య పరిశుద్ధాత్మ ద్వారా శోధనలన్నిటినీ జయించారు. 40 దినములు ఉపవాసం ఉన్నారు. సాతాను ఆయనను శోధించాడు. ఆ శోధనలన్నిటినీ జయించి, అంత మాత్రమే కాక మరణమును సహితము జయించగలిగేటువంటి శక్తి యేసుక్రీస్తు ప్రభు వారికి ఏ విధంగా వచ్చిందనంటే, ఆయన పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు మాత్రమే ఆయనకు అవకాశము, ఆ బలము లభించింది. వాక్యం సెలవిస్తా ఉంది, అపోస్తుల కార్యములు 38 10వ అధ్యాయం 38వ వచనం, పరిశుద్ధాత్మ ద్వారానే అపవాది చేత పీడించబడిన వారికి విడిపించబడేటువంటి అవకాశం. యేసుక్రీస్తు ప్రభు వారు పీడించబడుతున్నారు, కానీ విడిపించుతున్నారు. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయము 14వ వచనంలో చెప్పబడుతుంది, నిత్యుడగు ఆత్మ ద్వారానే తన్ను తాను నిర్దోషినిగా అర్పించుకోను.
యేసుక్రీస్తు ప్రభువారు నిర్దోషిగా ఈ భూమి పైన 33.5 సంవత్సరాలు జీవించడానికి గల కారణం ఏమిటంటే ఆయన ఆత్మ చేత నడిపించబడాలి. ఆయన నిర్దోషిగా నిరూపించబడ్డారు. నిర్దోషమైనటువంటి గొర్రెపిల్ల మాత్రమే బలిగా అర్పించబడుతుంది. యేసుక్రీస్తు ప్రభువారు బలిగా అర్పించబడటానికి పరిశుద్ధాత్మ తనను నిర్దోషిగా జీవించే విధంగా ప్రేరేపించి నడిపించింది. మనము పరిశుద్ధాత్మను పొందుకున్నట్లయితే పరిశుద్ధాత్మ మనలను పరిశుద్ధమైనటువంటి జీవితము అంటే హోలీ లైఫ్ లీడ్ చేసే విధంగా నడిపిస్తుంది. రోమపత్రిక 1వ అధ్యాయము 4వ వచనము, పరిశుద్ధమైన ఆత్మను బట్టి మృతులో నుండి పునరుత్థానుడిగా లేచినాడు. యేసుక్రీస్తు ప్రభువారు పునరుత్థానుడిగా ఎలాగూ లేచాడనంటే పరిశుద్ధమైనటువంటి ఆత్మ తనలో ఉండటాన్ని బట్టి ఆయన పునరుత్థానుడిగా తిరిగి లేచాడు. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం, ఆత్మ ఎక్కడ ఉంటే అక్కడ స్వాతంత్రము ఉంది. దేని నుంచి స్వాతంత్రం ఉంటుందనంటే సాతాను యొక్క ప్రేరేపణలు, సాతాను యొక్క కోరికలు, సాతాను యొక్క ఆ యొక్క ఒత్తిడుల నుండి మనకు స్వాతంత్రం లభిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ మనలను స్వతంత్రునిగా చేస్తుంది, బంధకముల నుంచి విడిపిస్తుంది, మన పాపం యొక్క ఆ యొక్క గద్దింపు నుంచి, ఆ ఖండింపు నుంచి విడిపిస్తుంది, పరిశుద్ధాత్మ శాపముల నుంచి విడిపిస్తుంది. పరిశుద్ధాత్మ మనలో మనము పొందుకొని మనలో ఉంచుకోగలిగితేనే మనము దేవుని యొక్క ఆశీర్వాదాన్ని చూడడానికి అవకాశం. Holy Spirit will never glorify any kind of thing in this world. He will only glorify Jesus Christ. ఆయన యేసుక్రీస్తు ప్రభువును మాత్రమే మహిమపరుస్తాడు. ఆయన ఈ లోకంలో మరి ఎవరిని మహిమపరచడు. దట్ ఈస్ ద ప్రత్యేకత. పరిశుద్ధాత్మ ప్రత్యేకత ఏమిటంటే ఆయన దేవుడే, కానీ యేసయ్యను మహిమపరుస్తాడు. ఆయన ద్వారానే యేసు ప్రభువుని మనం ఒప్పుకోగలుగుతాం. ఆయన ద్వారానే యేసు ప్రభువుని దేవుడిని అంగీకరించగలుగుతాం. ఆయన ద్వారానే నిత్యత్వం అంటే ఏంటో గుర్తించగలుగుతాం. ఆయన ద్వారానే సత్యం అంటే ఏమిటో గుర్తించగలుగుతాం. ఆయన ద్వారానే పాపం అంటే ఏమిటో గుర్తించి ఆ పాపపు ఒప్పుకోలు మనము చేయగలుగుతాం. నేను తప్పు చేశాను, ఇది పాపము, ఇది నిజంగా దేవునికి వ్యతిరేకమైనటువంటి క్రియ అని ఒప్పింప చేయగలిగేది పరిశుద్ధాత్మ. మనం గుర్తుంచుకోవాల్సినటువంటి ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు ఏంటంటే ఆత్మీయ జీవితంలో, ఆధ్యాత్మిక జీవితంలో నీ జ్ఞానముతోనూ, వివేకంతోనూ, తెలివితోనూ, చదువుతోనూ, పదవితోనూ, పలుకుబడితోనూ దేనితో కూడా నువ్వు ఈ లోకములో పరిశుద్ధముగానో లేదా ఈ లోకములో నువ్వు దేవుని చేరుకునేటువంటి జీవితాన్ని గడపలేవు. ఈ లోకంలో నువ్వుగా బ్రతకలేవు. నువ్వుగా బతకలేవు. ఎందుకంటే సాతాను నిత్యము నిన్ను ప్రేరేపించి నిన్ను నాశనానికి ఈడ్చుకుపోతూ ఉంటాడు. మరి ఎలా నువ్వు ఈ లోకములో నువ్వు దేవునికి ఇష్టడుగా జీవించగలుగుతావు లేదా దేవుని ఉద్దేశానికి అనుగుణంగా జీవించగలుగుతావు అంటే అది ఒక్క పరిశుద్ధాత్మ నీ లోపలికి వచ్చినప్పుడు మాత్రమే నువ్వు సమస్తమును జయించగలుగుతావు. సమస్తమును దేవునికి అనుకూలంగా, దేవుని ఇష్టానుసారంగా నడిపించగలరు. సో పరిశుద్ధాత్మ నీ ఆధ్యాత్మిక జీవితానికి చాలా అవసరం. ఎందుకంటే సాటన్ ఈజ్ వెరీ క్లేవర్, ఈజ్ మోర్ దాన్ క్లేవర్. ఆయన నీకంటే, సాతానుడు నీకంటే ఎంతో తెలివి. సాతాను యొక్క ఆలోచనను ఎదిరించడానికి, అడ్డుకోవటానికి పరిశుద్ధాత్మ మాత్రమే మనకు ఒక చక్కని ప్రణాళిక రూపంలో, చక్కని గైడెన్స్ రూపంలో. అందుకే సుబ్రహ్మ అంటాడు, అయ్యా ఐఎమ్ గోయింగ్ టు సెండ్ ఎ హెల్పర్ అండ్ ఎ కౌన్సిలర్, ఈజ్ యువర్ అడ్వకేట్. మీ కొరకు నేను ఒక సహాయకుణ్ణి, ఆదరణకర్తను, మీ కొరకు వాదించేటువంటి ఒక అడ్వకేట్ ని నేను మీకు అనుగ్రహించబోతున్నాను అన్నమాట.
పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనకు దేవుడు ఉద్దేశించినటువంటి లేదా ఇవ్వాలి అనుకుంటున్నటువంటి ఆ యొక్క ఆశీర్వాదాలు చాలా గొప్పగా మనకి కానీ మనం దానిని విశ్వసించలేకపోతే చాలా గొప్ప. He said very clear, you need a divine helper. మనము దైవ సంబంధమైనటువంటి ఒక సహాయాన్ని మనము పొందుకొని కలిగి ఉంటేనే ఈ లోకంలో మనం కొనసాగలుగుతాం, లేదా మనం చాలా నష్టం. ఈ లోకంలో మనకున్నటువంటి ఆధారం ఏదైనా ఉంది అని అంటే అది ఒక పరిశుద్ధాత్మ. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు నిత్యము చేస్తున్నాడు. ఎల్లప్పుడూ అని యేసయ్య స్పష్టంగా చెప్పారు, ఎల్లప్పుడూ మీతో ఉండటానికి నేను ఒక ఆదరణకర్తను పంపిస్తాను. ఎల్లప్పుడూ ఇన్ ద సెన్స్ ఎవర్ లాస్టింగ్ లైఫ్ మనకు వచ్చేంత వరకు, నిత్య జీవము మనకు వచ్చేంత వరకు ఆయన పనిచేస్తుంటారు. యేసుక్రీస్తు ప్రభువారు తన రక్తమును తీసుకొని తన తండ్రి సింహాసనం వద్దకు వెళ్ళి ఆయన తన సొంత రక్తమునే మన నిమిత్తము ప్రధాన యాజకునిగా ప్రోక్షణ చేస్తూ ఆ రక్త ప్రోక్షణ ద్వారా మనల్ని విడిపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఆయన నిత్యము మన కొరకు విజ్ఞాపన చేయడానికి ఆయన అక్కడే ఉండాలి. సో ఆయన మనతో నిత్యము ఉండటానికి అవకాశం లేదు, కానీ నిత్యము మనతో ఉండటానికి పరిశుద్ధాత్మ మనకు ఎవరు సహాయం చేస్తారు? ఈ లోకంలో ఇంకెవరైనా మనకు సాతానుతో యుద్ధము చేయడానికి సహాయం చేస్తారనంటే మనం ఉన్నది చీకటి సామ్రాజ్యంలోని, చీకటి సంబంధమైనటువంటి బంధకాలలోని, చీకటి ఏలుబడి చేస్తుందని మనం గుర్తించి దానికి యుద్ధము చేయడానికి మనకు సహాయకుడు ఎవరు అనేటువంటి ఆలోచన మనకు కలిగినట్లయితే పరిశుద్ధాత్మ మనతో కలిసి మన నిమిత్తము దేవుని దగ్గర వాదించడానికి ఆయన ఒక మంచి అడ్వకేట్ గా మన కొరకు పనిచేయడానికి సిద్ధంగా. ఎందుకంటే మన పైన నిత్యము నేరారోపణ చేసేటువంటి వాడు ఒకడున్నాడు, సాతాను. ఏం చేస్తుంటాడు వాడు? మన చూపుని దేవునికి వ్యతిరేకంగా మాట్లాడతాడు, మన మాటల్ని దేవుని దగ్గర వ్యతిరేకంగా మన మీద నేరారోపణ చేస్తుంటాడు. మన ప్రవర్తన, మన క్రియలు, మనం చేసిన పనులు వీటన్నింటినీ దేవుని దగ్గర నేరారోపణ చేస్తూ మనము పరలోకానికి తగిన వారము కాదు కాబట్టి పరలోకం నుండి నరకం నుండి త్రోసివేయమని మన మీద నిత్యము నేరారోపణ చేస్తూ మనల్ని పడద్రోయడానికి ప్రయత్నం చేస్తాం. అయితే మనకున్నటువంటి అడ్వకేట్ అంటే మనకున్నటువంటి లాయర్ ఏం చేస్తుంటారంటే, లేదు లేదు మా క్లయింట్ ఒకప్పుడు తప్పు చేసిన మాట వాస్తవమే, కానీ మా క్లయింట్ యేసు ప్రభువుని విశ్వసించడం ద్వారా, పరిశుద్ధాత్మను పొందుకోవడం ద్వారా వాడు పాపమును ఒప్పుకొని పాపము విషయమై పశ్చాత్తాపడి దేవుని దగ్గర క్షమాపణ అడిగి క్షమాపణ పొందుకొని ఉన్నాడు. కాబట్టి ఏ నేరము కూడా నా క్లయింట్ మీద మోపటానికి వీల్లేదు అని మన నిమిత్తము పరిశుద్ధాత్మ వాదించడానికి మన కొరకు ఒక లాయర్ గా యేసుక్రీస్తు ప్రభువు ద్వారా పంపించుకున్నారు. పరిశుద్ధాత్మ యొక్క అత్యంత ప్రధానమైనటువంటి ఉద్దేశం అంటే ఆయన పంపించడానికి ఒక ఉద్దేశం ఏంటంటే, తండ్రి అయినటువంటి దేవుడు భూమి మీద ఎప్పుడు కూడా ఎవరో ఒకరిని తన ప్రతినిధులుగా అంటే రిప్రజెంటేటివ్స్ గా ఉంచడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆదాము దగ్గర నుంచి మనం చూస్తూ ఉంటే, ఆదాము దగ్గర తండ్రి అయినటువంటి దేవుడే స్వయంగా ఆదాముతో మాట్లాడినటువంటి అనుభవం. నోవాహుతో కూడా తండ్రి అయినటువంటి దేవుడే స్వయంగా మాట్లాడినటువంటి అనుభవం. అబ్రహాము దగ్గర కూడా తండ్రి అయినటువంటి దేవుడే స్వయంగా మాట్లాడినటువంటి అనుభవం. ఆ తరువాత అబ్రహాము ఇస్సాకు యాకోబు తరువాత ఇశ్రాయేలీయుల ప్రజలతో మాట్లాడటానికి దేవుడు మోషే అనేటువంటి ఒక రిప్రజెంటేటివ్ ని ఏర్పాటు చేసుకున్నాడు. మోషే ద్వారా ఆయన భూమి మీద ఏం చెయ్యాలో, ప్రజలు ఎలా ఉండాలో, ప్రజలకు ఆజ్ఞలు ఏ విధంగా ఉన్నాయో, ప్రజల యొక్క ప్రవర్తన ఎలా ఉందో తెలియజేస్తూ వచ్చాడు. మోషే తర్వాత యెహోషువ తర్వాత న్యాయాధిపతులను ఆయన నియమించి వారిని రిప్రజెంటేటివ్స్ గా అంటే ఆయన ప్రతినిధులుగా ఉపయోగించుకొని వారి ద్వారా ప్రజలతో మాట్లాడి ప్రజల పాపముల విషయమై వారిని ఒప్పింపజేసి
వారిని గద్దించి శిక్షించి వారందరినీ కూడా సరైనటువంటి మార్గంలో పెట్టడానికి ప్రయత్నం చేశారు. ఆ తర్వాత ఆయన రాజులను నియమించారు. ఆ తరువాత యేసు క్రీస్తు ప్రభువుని ఈ భూమి మీదకి పంపించి తన కుమారుని సన్మానిస్తారేమో అని దేవుడు ఆశపడ్డాడు. అయితే ఇక్కడ జరిగినటువంటి ప్రాబ్లం ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే, ప్రజలు దేవునికి లోబడటానికి బదులు సాతాను యొక్క బంధకాలను మధ్యపెడుతున్నారు. అయితే దేవుడు ఇప్పుడు చాలా సులువైన, అంటే వెరీ వెరీ సింపుల్ థింగ్, యేసు క్రీస్తు ప్రభువారు నా పాపముల నిమిత్తం మరణించి తిరిగి లెగించారు, నేను నమ్ముతున్నాను అని ఏ వ్యక్తి అయితే ఒప్పుకుంటాడో ఆ ఒప్పుకున్నటువంటి వ్యక్తిని విడిపించి పరలోకానికి చేర్చడానికి దేవుడు పరిశుద్ధాత్మను ఎల్లప్పుడూ భూమి మీద ఉండేట్లుగా పంపించాడు. అంటే ఇంకా హీఈస్ ఫర్ ఎవర్ విత్ us. ఈయన ఉద్దేశం ఏమిటంటే, మనలను పాపములను ఒప్పుకోలు చేసి, అంటే ఒప్పింపజేసి మనందరినీ కూడా రక్షిస్తారు. అలాగే ఈయన మనకి ఎవరికి ప్రతినిధిగా ఉన్నాడంటే దేవునికి ప్రతినిధిగా ఉన్నాడు. దేవునికి ప్రతినిధిగా ఉన్నటువంటి ఈయన భూమి మీద దేవుని ద్వారా జరిగించవలసినటువంటి కార్యములన్నీ జరిగించడానికి ఈయన మన ద్వారా ఆ పనులు చేయడానికి ఎదురు చూస్తున్నాడు. ఇక భూమి మీద ఏం చేయాలన్నా అది పరిశుద్ధాత్మ చిత్తముతోనే జరుగుతుంది. ఈ విషయాన్ని మనం గుర్తించాలి. ఇఫ్ యు వాంట్ టు డూ సంథింగ్ ఆన్ దిస్ ఎర్త్, సో యూ హ్యావ్ టు ఫిల్ విత్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు పొందుకున్నట్లయితే నువ్వు ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుని ప్రతినిధి కాబట్టి పరిశుద్ధాత్మే నిన్ను ఈ భూమి మీద దేవుని కార్యాలు జరిగించే విధంగా నిన్ను నడిపించడానికి అవకాశం. ఇంకెవ్వరు కూడా నిన్ను నడిపించకూడదు. నిన్ను ఇంకెవరైనా నడిపిస్తున్నారని అంటే అది చీకటి శక్తుల యొక్క ప్రభావం. పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్నావనంటే నీకు అర్థమవుతుంది కుమారుని యొక్క ఉద్దేశం ఏమిటో, తండ్రి యొక్క ఉద్దేశం ఏమిటో. తండ్రి కుమారుల ఉద్దేశం పరిశుద్ధాత్మ ద్వారా నీకు తెలియజేయబడుతుంది. నువ్వు వారి చిత్తానుసారంగా నడిపించబడతావు. పరిశుద్ధాత్మ నీకు పరలోకానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తిగా నీతో ఉంటాడు, నిన్ను నడిపిస్తాడు. పరిశుద్ధాత్మ సంఘమునకు లోపల పని చేసేదిగా ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు సంఘము పైన పనిచేసేటువంటి వారుగా కనపడుతున్నారు. Jesus Christ is working over the church. Holy Spirit is working in the church. పరిశుద్ధాత్ముడు సంఘము లోపల పనిచేస్తారు. కాబట్టి ఆయన సంఘము లోపల పనిచేయడానికి పరిశుద్ధాత్మ సంఘములో ఉంటేనే సంఘముగాను, క్రీస్తు సంఘముగాను, అలాగే ఆ సంఘము ఎత్తబడేటువంటి. అందుకే పరిశుద్ధాత్మను పొందుకున్నారా అని మాట్లాడుతాం. పరిశుద్ధాత్మను గురించి మనం మాట్లాడుతాం. పరిశుద్ధాత్మ లేకుండా ఏ ఒక్కరు కూడా యేసుక్రీస్తు ప్రభువుని ప్రభు అని ఒప్పుకుంటే వాడు ఖచ్చితంగా వాడి జీవిత కాలంలో ఎప్పుడో ఒకసారి ఆ దేవుని విడిచిపెట్టి ఇష్టానుసారమైనటువంటి మార్గాల్లో వెళ్తాడు. ఒక వ్యక్తి పరిశుద్ధాత్మను పొందుకున్నట్లయితే ఆ వ్యక్తి జీవిత కాలం అంతా యేసుక్రీస్తు ప్రభువాన్ని మోస్తూనే ఉంటాడు. యేసుక్రీస్తు ప్రభువాన్ని ఎవరైతే మోస్తున్నారో వారు పరిశుద్ధాత్మను పొందుకుని ఉన్నారని గుర్తించాం. యేసు దేవుడని ఒప్పుకొని పరిశుద్ధాత్మను పొందకపోతే, చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు అని ఒప్పుకుంటున్నాం, యేసయ్య దేవుడు అంటున్నాం, యేసయ్యను పూజిస్తున్నాం, పరిశుద్ధాత్మను పొందుకోలేము. యేసయ్యను ఒప్పుకొని లేదా యేసుక్రీస్తు ప్రభు దేవుడని యేసయ్యను పూజిస్తున్నానని పరిశుద్ధాత్మను నువ్వు కలిగి ఉండకపోతే నీవు చేసేటువంటి భక్తి వ్యర్థము. అలాగే నువ్వు పరలోకానికి వెళతాను అనేటువంటి కలగానే ఉంది. నువ్వు పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు మాత్రమే పరలోక రాజ్యానికి వెళ్ళవు. అంటే పరిశుద్ధాత్మ ద్వారా నీకేం తెలియజేయబడుతుందంటే, సో వాట్ ఈస్ ద రియాలిటీ దట్ యు కెన్ అండర్స్టాండ్. సంఘం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటో నీకు అర్థమవుతుంది. సంఘంలో పరిశుద్ధాత్మ ఎలా పనిచేస్తాడో నీకు అర్థమవుతుంది. పరిశుద్ధాత్మ కార్యం ఏమిటో, పరిశుద్ధాత్మ క్రియలు ఎలా ఉంటాయో, పరిశుద్ధాత్మ వరాలు ఎలా ఉంటాయో నీకు అర్థమవుతుంది.
పరిశుద్ధాత్మ లోకంలో మనకున్నటువంటి పరిశుద్ధాత్మ లేకుండా నువ్వు నిజమైనటువంటి యేసు ప్రభువాన్ని వెంబడించడం కష్టం. ఏ వ్యక్తి కూడా పరిశుద్ధాత్మ లేకుండా సత్యమును వెంబడించి నిత్యత్వములోనికి వెళ్ళటానికి కష్టం. కాబట్టి పరిశుద్ధాత్మ నేను నడిపించాలి. పరిశుద్ధాత్మ మనకు అనుగ్రహించబడటానికి కారణం ఏమిటంటే యేసు క్రీస్తు ప్రభువారు వెళ్ళిపోయిన తరువాత దుష్టుడు లోకాన్ని ఎంతగానో పాడి చేయబోతున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులను విడిచిపెడితే, తన విశ్వాసులను విడిచిపెడితే వారి భవిష్యత్తు అంధకారమయమైపోతుంది. కాబట్టి యేసయ్య వారిని అనాథలుగా విడిచిపెట్టడానికి ఇష్టం లేక వారిని ఆదరించడానికి, వారికి సహాయకులుగా ఉండటానికి, వారిని పోషించడానికి, వారిని అభివృద్ధిలోనికి నడిపించడానికి పరిశుద్ధాత్మను పంపించారు. పరిశుద్ధాత్మ నిన్ను నన్ను అనాథగా విడిచిపెట్టదు. మనల్ని ఖచ్చితంగా దేవుని వద్దకు చేర్చేంత వరకు కూడా పనిచేస్తుంది. పరిశుద్ధాత్మ మనకి బోధిస్తూ ఉంటుంది. ఈ ఎడ్యుకేటెడ్ అస్ ఏమని ఆయన మనకి బోధిస్తూ ఉంటారంటే యేసు క్రీస్తు ప్రభువారి యొక్క ఆజ్ఞలు ఏమిటో తెలియజేస్తున్నారు. యేసయ్య నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని నీ తండ్రి అయినటువంటి దేవుని పూర్ణ ఆత్మతోను, పూర్ణ మనసుతోను, పూర్ణ వివేకముతోను ఆరాధించమని బోధించారు. యేసుక్రీస్తు ప్రభువారు ఏ పరిచర్యనైతే ఆయన పూర్తి చేయకుండా ఆయన విడిచిపెట్టి వెళ్ళారో దాని కొనసాగింపే పరిశుద్ధాత్మ జరిగిస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారు పరిచర్య, నేను ఇంకనూ మీకు చెప్పవలసినటువంటి సంగతులు చాలా ఉన్నాయి, కానీ అవి ఇప్పుడు మీరు సహించలేరు అని మాట్లాడారు. అంటే ఆ టైంకి యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నటువంటి కాలానికి ఇంకనూ గ్రహించడానికి అవకాశమే లేనటువంటి కొన్ని సంగతులు పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు శిష్యులకు ఆ తరువాత తరము వెంబటి తరము నేటి వరకు మనందరినీ కూడా ఆ యొక్క మర్మమును తెలియజేస్తూ యేసు ప్రభు వారిని మనము మన సొంత రక్షకుడిగా అంగీకరించేలాగా మనల్ని ఒప్పింపజేస్తూ ఉన్నటువంటిది పరిశుద్ధాత్మ మాత్రమే. హోలీ స్పిరిట్ అనేటువంటిది మనల్ని నడిపించేటువంటి గొప్ప నాయకుడు గాను, గొప్ప రిప్రజెంటేటివ్ గాను, గొప్ప హెల్పర్ గాను, అలాగే మనకి మంచి గైడర్ గాను, మంచి టీచర్ గాను, అలాగే మనకు దేవుని గురించినటువంటి ప్రత్యక్షతను తెలియజేసేటువంటిది గాను, మన జీవితంలోను అలాగే ఆధ్యాత్మిక జీవితంలో ఒక చక్కని నియంత్రణ కలిగి జీవించేటట్టుగా మనల్ని నడిపించేదే పరిశుద్ధాత్మ. మన క్రైస్తవ జీవితంలో మన జ్ఞానము, మన యొక్క సంపద పరిశుద్ధాత్మ పొందుకోగలిగినట్లయితే మనం ఈ భూమి పైన ఎటువంటి సంతోషాన్ని కలిగి ఉంటాం. ఈ భూమి పైన దేవుని చిత్తం ఏంటో పరిశుద్ధాత్మ మనకు స్పష్టంగా తెలియజేసి మన జీవితాలను దేవునికి దగ్గరగా, దేవుని కార్యములు మన ద్వారా జరిగించే విధంగా మార్చగలుగుతాం. మనం ఏదో విధంగా లోకంలోని పాపములకు every day we used to affected by the desires, affected by the sin. ఏదో విధంగా మనం ప్రతిరోజు పాపము అనేటువంటి దానిలో పడిపోతుంది. ఏదో విధంగా నువ్వెంత ప్రయత్నం చేస్తావు. సో నీవు చేసిన తప్పేంటో నీకు తెలియచేయగలిగేది ఈ భూమి మీద పరిశుద్ధాత్మ మాత్రమే. నువ్వు ఏ చిన్న తప్పు చేసినా దాన్ని నీకు తెలియజేసి ఆ తప్పు నుండి నిన్ను పూర్తిగా తప్పించి నీకు విడుదల. పరిశుద్ధాత్మ మనలో అన్నిటిని గుర్తించి విడిచిపెట్టాలి. పరిశుద్ధాత్మ యేసుని మాత్రమే మహిమపరుస్తాడు అని మనం మాట్లాడుతాం. People, those who are in this world, those who are led by the darkness, వీళ్ళు ఏమనుకుంటున్నారంటే ఒక పెద్ద సంఘాన్ని చూసి పరిశుద్ధాత్మ సంఘాన్ని మహిమపరుస్తున్నాడు అనుకుంటారు. ఒక వాక్చాతుర్యం కలిగినటువంటి వ్యక్తిని చూసి, లేదా ఒక పరిచయుడు, ఒక దైవజనుడు చూసి ఆ వ్యక్తి ద్వారానే పరిశుద్ధాత్మ యేసు ప్రభువును మహిమపరుస్తున్నాడు అనుకుంటారు. వస్తువుల ద్వారా పరిశుద్ధాత్మ మహిమపరిచే పరిస్థితి లేదు. పరిశుద్ధాత్మ ఈ లోకంలో ఎవరిని మహిమపరచడు. యేసు క్రీస్తు ప్రభువుని మాత్రమే
ఆయన్ని మహిమపరచడం ద్వారా ఏం జరుగుతుందంటే మనమందరం కూడా పాపం నుండి శాపం నుండి విడిపించబడి ఆయన రాజ్యములకు వారసులకు ప్రకటించబడతాం. పరిశుద్ధాత్మ యొక్క డ్యూటీ ఏమిటంటే, పని ఏమిటంటే మనల్ని చేయడం. నేను పరిశుద్ధాత్మకు కనుక స్నేహితుడిగా ఉన్నట్లయితే గుర్తుంచుకోవాలి ఏమిటంటే, నీవు పరిశుద్ధాత్మను కలిగి ఉంటే ఈ లోకములన్నీ కలిగి ఉన్నట్టు. వడ్డించేవాడు మనవాడైతే పంక్తిలో మనం ఎక్కడున్నా పదార్థములన్నీ యథార్థంగా మన ప్లేట్లో ఉంటాయి. పరిశుద్ధాత్మను నువ్వు కలిగి ఉంటే, పరిశుద్ధాత్మతో నీకు స్నేహాన్ని నువ్వు కలిగి ఉంటే, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ అవసరతలో ఉన్నా, ఏ కష్టంలో ఉన్నా, ఏ ప్రభావము నిన్ను ఏలుబడి చేస్తూ నిన్ను బాధిస్తున్నా వాటన్నింటిలో నుంచి విడిపించగలిగేది పరిశుద్ధాత్మ. కాబట్టి పరిశుద్ధాత్మను నువ్వు కలిగి ఉంటే, పరిశుద్ధాత్మతో స్నేహాన్ని నువ్వు కొనసాగించగలిగినట్లయితే పరిశుద్ధాత్మ ద్వారా ఏదైనా పొందుతావు. ఎనీథింగ్ యూ కెన్ గెట్ ఇన్ దిస్ వరల్డ్ బై ద హోలీ స్పిరిట్. ఈ సత్యాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాము. పరిశుద్ధాత్మ ద్వారా మనం పొందుకునేటువంటి థింగ్స్ ఏమున్నాయో మనం ఆలోచించాలి. నేనేం మాట్లాడుతున్నానంటే, యేసుక్రీస్తు ప్రభువారు పరలోకమందున్నారు, భూమి మీద పరిశుద్ధాత్మ దేవుడున్నాడు. నీకు యేసుకి ప్రత్యామ్నాయము పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన పని, ఆయన పర్పస్ ముగించబడింది, తండ్రి దగ్గర ఉన్నారాయన. ఈయన పర్పస్ ఇంకా ముగించబడలేదు. నీవు పరలోకంలోకి వెళ్ళేంత వరకు, నీకు ఎవర్ లాస్టింగ్ లైఫ్ వచ్చేంత వరకు ఆయన ఫర్ ఎవర్ హీ విల్ బి విత్ యు. ఆయన నీతో ఉండటానికి దేవుడు అనుమతించాడు. హీ ఈస్ ద కీ టు ఎవర్ లాస్టింగ్ లైఫ్. పరిశుద్ధాత్మ దేవుడే పరలోక రాజ్యంలోకి నేను ప్రవేశించడానికి ఒక మార్గముగా ఉన్నాడు, లేదా ఒక సులువైనటువంటి ఆ యొక్క కీ అంటే సులువైనటువంటి ఒక మార్గాన్ని తెలియజేసేవాడుగా ఉన్నాడు. పరిశుద్ధాత్మ యేసుని దేవుడు అని అంగీకరించే విధంగా నన్ను మారుస్తాడు. యేసుక్రీస్తు ప్రభువాన్ని ఒప్పుకునే విషయంలో నాకు పరిశుద్ధాత్మ బోధకుడుగా ఉన్నాడు. పరిశుద్ధాత్మ నిత్యము నా పాపమును జ్ఞాపకము చేసి నా నుంచి దాన్ని తొలగించుకోవటానికి నిత్యము యేసుక్రీస్తు ప్రభువుని నాకు తెలియజేసేటువంటి వాడుగా ఉన్నాడు. పరిశుద్ధాత్మ ఎల్లప్పుడూ నేను చెయ్యవలసినటువంటి పనులను నాకు గైడ్ చేసేటువంటి ఒక గైడ్ గా ఉన్నాడు. పరిశుద్ధాత్మ తన యొక్క జ్ఞానము చేత పరలోక సంబంధమైనటువంటి మర్మములను గుర్తించగలిగేటువంటి ఒక గొప్ప ప్రత్యక్షతను నాకు అనుగ్రహించేటువంటి దేవునిగా నాతో కొనసాగుతున్నాడు. అలాగే పరిశుద్ధాత్మ నా జీవితాన్ని నేను ఎలా నడిపించుకోవాలో, నా కుటుంబాన్ని నేను ఎలా నడిపించుకోవాలో, నా జీవితంలో ఉన్నటువంటి సమస్యల నుంచి ఎలా విడుదల పొందుకోవాలో ఆయన నన్ను గైడ్ చేసేటువంటి దేవుడిగా ఉన్నాడు. సో దట్ యూ కెన్ అండర్స్టాండ్, we can understand that Jesus Christ sent a helper and a counselor and a guider and a teacher and an administrator and a revolutioner, and he is a reminder and he is our guide. సంఘమును నడిపించడానికి దేవుడు పరిశుద్ధాత్మ పంపించాడు. సంఘము అనగా అది మనమే. వాక్యం సెలవిస్తూ ఉంది, మీరు దేవుని ఆలయమై ఉన్నారు కదా. We are the temple of Jesus Christ. మనం సంఘమై ఉన్నాం. ఆ సంఘాన్ని నడిపించేది, బోధించేది, సంఘానికి ప్రత్యక్షతనిచ్చేది, సంఘం ద్వారా స్వస్థతలు చేసేది, సంఘం ద్వారా అద్భుతములు జరిగించేది, సంఘం ద్వారా సాతాను దురాత్మను బంధించేది పరిశుద్ధాత్మ సంఘములో ఉన్నప్పుడు మాత్రమే. యేసుక్రీస్తు ప్రభువారు సంఘముకు అధిపతిగా ఉన్నారు. పరిశుద్ధాత్మ సంఘము లోపల అధిపతిగా ఉన్నాడు. సంఘము బయట, సంఘం లోపల. యేసయ్య సంఘమునకు శిరస్సుగా ఉన్నాడు. అయితే ఆ లోపల పరిశుద్ధాత్మ నడిపించేటువంటి నడిపింపును కలిగి ఉన్నటువంటి దేవుడిగా ఉన్నాడు. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, అపోస్తల కార్యములు 10:44 The Holy Spirit is fell upon all those who hate God. పరిశుద్ధాత్మ ఎప్పుడు ఒక వ్యక్తి మీద కుమ్మరించబడుతుందనంటే, ఏ వ్యక్తి అయితే దేవుని గూర్చినటువంటి బైబిల్ సంబంధమైనటువంటి మాటలు వింటాడో ఆ వ్యక్తి మీద పరిశుద్ధాత్మ కుమ్మరించబడుతుంది. సింపుల్.
నీవు దేవుని వాక్యాన్ని వినటం ప్రారంభిస్తే పరిశుద్ధాత్మ నీ లోపలికి వస్తుంది. పరిశుద్ధాత్మ నీ లోపలికి వచ్చిందనంటే పరిశుద్ధాత్మ నేను విడిచిపెట్టదు. నేను నిత్యరాజ్యంలో తీసుకుని వెళ్ళేంత వరకు కూడా నడిపిస్తాను. దయచేసి ఆలోచించండి. ఈ భూమి పైన మనకున్నటువంటి ఒకే ఒక దిక్కు, ఒకే ఒక ఆధారము, అది పరిశుద్ధాత్మ మాత్రమే. ఈ భూమి మీద మనము సాతాను యొక్క కుతంత్రాలను, కుట్రలను తప్పించుకొని మనము కొనసాగాలనంటే పరిశుద్ధాత్మ సహాయం ఉంటేనే మనం అది సాధించాలి. Without Holy Spirit, nobody will put their faith on God. పరిశుద్ధాత్మ అనుభవం లేకుండా ఈ భూమి పైన ఏ ఒక్కరూ కూడా యేసుక్రీస్తు ప్రభువుని లేదా సత్యమును దేవునిగా గుర్తించడం అసంభవం. కాబట్టి పరిశుద్ధాత్మను మీరు పొందుకోవడానికి ప్రయత్నం చేస్తే తనను అడుగు వారికి నిశ్చయముగా ఆయన పరిశుద్ధాత్మను గ్రహించును అని వాక్యం. మీరు పరిశుద్ధాత్మను పొందుకుని నేడల శక్తి నొందెదరు అని దేవుని వాక్యం మాట్లాడుతుంది. ఈ భూమి పైన మనం ఎటువంటి శక్తిని పొందుకోవాలి, ఎటువంటి ఆత్మను కలిగి ఉండాలో, ఎటువంటి ప్రేరేపణల చేత నడిపించబడాలో, ఎటువంటి ఆలోచనలు, కోరికలు మన లోపల కదులుతూ ఉండాలో, దేని కొరకు మనము ప్రయాసపడాలో మనం గుర్తించడానికి పరిశుద్ధాత్మను మన లోపలికి అనుమతించాలి. అదర్వైజ్ ఏర్పరచబడినటువంటి వారు కూడా త్రోవ తొలగిపోయి నశించిపోయేటువంటి ప్రమాదం. ఏర్పరచబడినటువంటి వారు కూడా పరిశుద్ధాత్మను పొందుకోవటం మానేసి, పరిశుద్ధాత్మను పొందుకున్నప్పటికీ పరిశుద్ధాత్మను అశ్రద్ధ చేస్తూ తమ ఇష్టానుసారమైనటువంటి ఆలోచనలతో ముందుకు నడుస్తున్నారు. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. ఉన్న పాటున వారు పాతాళములకు త్రోసివేయబడేటువంటి ప్రమాదం. కాబట్టి ఆలోచించి మన ఆలోచన, మన కోరిక, మన ప్రవర్తన పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత నడిపించబడుతుందా లేదా మన సొంత ఆలోచనతో నడిపించబడుతుందా? దేవుని వాక్యమును వినేటువంటి వారందరూ పరిశుద్ధాత్మను పొందుకుంటారు అని వాక్యం సెలవిస్తుంది. ఎందుచేతనంటే వాక్యమే ఆత్మయ, వాక్యమే శరీరతానికి వచ్చి, వాక్యమే ఆత్మస్వరూపములో, వాక్యమే సమస్తం. నీవు వాక్యమును వినగలిగినట్లయితే, వాక్యమును ధ్యానించగలిగినట్లయితే పరిశుద్ధాత్మ నేను నడిపించి నేను పరలోక రాజ్యమును తెలుస్తాను. ప్రార్థించు. సర్వోన్నతుడా, సర్వ సృష్టికి కారణభూతుడా మా దేవ, పరిశుద్ధాత్ముడా, మాకు ప్రత్యామ్నాయమై ఉన్నటువంటి దేవ, మమ్మల్ని ఒప్పింపజేస్తూ మా పాపములకు ప్రాయశ్చిత్తము కలగజేస్తున్నటువంటి దేవ, మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. అయ్యా, నీ బిడ్డలు ఎవరైతే నాయన ఈ యొక్క వాక్యమును వింటున్నారో వారందరి జీవితాలలో మీ పరిశుద్ధాత్మ చేత నింపి వారి జీవితాలలో ఉన్నటువంటి ప్రతి పరిస్థితికి కారణం ఏమిటో వారికి తెలియజేసి ఆ పాపములను ఒప్పింపజేసి తద్వారా వారికి మేలు కలగచేయమని ప్రార్థన చేస్తున్నా. పరిశుద్ధాత్ముడా, యేసుక్రీస్తు ప్రభు ద్వారా జరిగించబడినటువంటి స్వస్థతలు అయ్యా మీ ద్వారా, మా ద్వారా ఈ లోకంలో జరిగించబడినట్లుగా మీ కృప చూపించి అనేక మంది స్వస్థత కొరకు మా ప్రార్థనలను ఆలకించి కుమారునికి తండ్రికి తెలియజేయడం ద్వారా మా విజ్ఞాపనను పరలోకములకు చేర్చమని, మమ్మల్ని అందరినీ మీరు ఎక్కల చోటన భద్రపరచమని, మీరు మాత్రమే మా యొక్క హృదయములలో ఏలుబడి చేయమని, మా తలంపులు, కోరికలన్నింటినీ మీ హస్తాలకు అప్పగించి యేసుక్రీస్తు ప్రభు వారి నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమునకే ఇచ్చేయి, శిలువ రక్తమునకే ఇచ్చేయి, యేసు నామమునకు సంపూర్ణ విజయము కలుగును గాక. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం మనకును భూమిపైన ఉన్న సకల పరిశుద్ధులకు దేవుని రాకడ పర్యాంతం వరకు సదాకాలం తోడే నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్